ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైన బంధము భార్యాభర్తల బంధము. కానీ ఈ మధ్యకాలంలో కొందరు స్త్రీలు, అందరూ కాదు కానీ, భర్త ఉండగానే మరొక పరాయి పురుషుణ్ణి ఇష్టపడము, భర్త ఉండగానే పరాయ పురుషులతో వివిధ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము, చివరిగా ఈ మధ్యకాలంలో విస్తృతంగా విశృంఖలత్వంతో భర్తని సంహరించి చివరికి తను కోరుకున్న ప్రియుడి దగ్గరికి లేదా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి తన జీవితాన్ని తానే సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా ఎందుకండి అంటే కనుక, ప్రధానంగా ఈ కలియుగంలో ప్రతి మానవుడు కూడా రెండిటికి లొంగిపోతాడని చెప్పి మన ధర్మం చెబుతున్నది. ఒకటి శారీరక సుఖాలకి, రెండు తను తినేటువంటి ఆహారానికి. కాబట్టి ప్రస్తుతానికి చాలామంది చేసేటువంటి తప్పు ఏమిటండి అనగా, భర్త ఉండగానే మరొక వ్యక్తిని ఇష్టపడము. దీనివల్ల ఇప్పుడు మీకు తెలియదు కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి కష్టాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక వ్యక్తి నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అంటే కనుక, వివాహం అయిన తర్వాత అది కేవలం మీ శరీరాన్ని మాత్రమే తప్ప మీ యొక్క మనసును మాత్రం కాదు. ఇటువంటి తప్పులు చేసిన వారు అటు అత్తారింట్లో ఉండలేరు, ఇటు పుట్టింట్లో ఉండలేక చివరిగా అనేక విధాల కష్టాలు పడి తన జీవితాన్ని రోడ్డున పాలు చేసుకుంటారు. కాబట్టి అసలు విషయానికి వస్తే కనుక, ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి స్త్రీ కూడా పెట్టుకోవలసిన విషయం ఏమిటండి అనగా, ఇటువంటి తప్పు చేసే ముందు ఒకటికి 2 సార్లు కాదు 100 సార్లు ఆలోచించాలి. ఎందుకండి అంటే కనుక, ఈ సృష్టిలో మిమ్మల్ని వివాహమైన తర్వాత మీ భర్త తప్ప వేరే వ్యక్తి ఎవ్వరూ కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడరు. ఒకవేళ ఇష్టపడినట్టు ఉంటే అది కేవలం నటన మాత్రమే తప్ప మీ యొక్క అనగా వారి యొక్క అవసరాల గురించి మిమ్మల్ని వాడుకోవడానికి తప్ప నిజానికి ఏ పరస్త్రీని కూడా ఎప్పుడూ కూడా ఎవరు ఇష్టపడరు. అంతేకాదు, వివాహమైన తర్వాత పరిపూర్ణంగా మీ జీవితాన్ని ఒక యోగ్యత మార్గంలో నడిపించేది ఎప్పుడు కూడా భర్త మాత్రమే. అటువంటి భర్తను కాదని ఇతర వ్యక్తులతో మనం పరిచయాలు పెంచుకోవడం ద్వారా జీవితంలో వచ్చేటువంటి కష్టాలు చాలా చాలా దారుణంగా ఉంటాయి. చివరిగా చెప్పాలంటే, వీధిలో ఉండేటువంటి కుక్కకైనా విలువిస్తారు కానీ ఇటువంటి తప్పు చేసిన వారికి సమాజంలో విలువ అనేది పూర్తిగా కోల్పోతారు. చివరిగా రోడ్డును పడి మీ యొక్క సంతోషకరమైన జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని, ఇటువంటి పరిచయాలు ఎక్కడ ముగించాలో అక్కడే ముగించి, అక్కర్లేని పరిచయాల ద్వారా మీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని ప్రార్థిస్తూ ఉన్నాము.